అయితే మీ రిలేషన్షిప్కే వద్దాం. సో ఎక్కడ విడిపోవడం జరిగింది, ఎప్పుడు విడిపోవడం జరిగింది మీరు? ఫస్ట్లో అంతా బాగానే ఉంటుంది. ఇప్పుడు మనకి ట్రామా, చైల్డ్హుడ్ ట్రామా స్పెషల్లీ ఏమవుతుందంటే అబ్బాయిలకి అమ్మాయిలకి పేరెంట్స్ నుంచి వస్తుంది. పేరెంట్స్ నుంచి అంటే అబ్బాయిలు ఎప్పుడు అమ్మ లాంటి అమ్మాయి తెచ్చుకుంటాడు, అమ్మాయి ఎప్పుడు ఫాదర్ లాంటి అబ్బాయిని కోరుకుంటారు. కోరుకోరు, వీళ్ళు ఎండప్ లైక్ దట్. ఓకే, ఇప్పుడు కోరుకోవడం ట్రామా ఇప్పుడు నేనున్నా, మా నాన్న నన్ను చిన్నప్పటి నుంచి అబ్యూస్ చేసిండు. అబ్యూసివ్ హస్బెండ్ కావాలని కోరుకోను కదా, అబ్యూసివ్ పార్ట్నర్ కావాలని కోరుకోను. కానీ వీళ్ళు ఎండప్ లైక్ దట్. కర్మలల్లా మనల్ని నడిపిస్తుంటాయి. అంటే ట్రామా బాండ్ అని ఒకటి ఉంటుంది. సో మన పేరెంట్స్లో మా ఫాదర్ మా అమ్మని కొట్టేటోళ్ళు. ఓకే, మా ఫాదర్ మా అమ్మ మీద చీట్ చేసేటోడు. దొరికినా కూడా ఒక 2 రోజులు ఒళ్ళు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది, మళ్ళీ సైలెంట్ అయిపోయి మళ్ళీ అంతే ప్రేమ చేస్తుండే, మళ్ళీ అంతే తిండి పెడుతుండే. సో చిన్నపిల్లలకి ఏమైపోతుంది చూస్తే, ఓకే మా నాన్న మా అమ్మని కొట్టిండు, కొట్టినా సరే మళ్ళీ ప్రేమ చేస్తుంది అంటే వీళ్ళు ఇంతేనేమో, అంటే రేపు వచ్చినా నేను ఇంతేనేమో, కాబట్టి నేను నాకు వచ్చిన మొగుడు నన్ను కొట్టినా ప్రేమతో కొట్టిండు కాబట్టి నేను కూడా ఇంతనే ఉండాలని సబ్ కాన్షియస్లీ మనం ట్రైన్ అయిపోతాం అనమాట. దీన్ని ట్రామా బాండ్ అంటారు. అంటే ప్రేమ, హేట్ రెండు కలిపి రెగ్యులర్గా చూస్తుంటే సేఫ్ ప్రేమ ఏంటి, అన్సేఫ్ ప్రేమ ఏంటి అనేది క్లారిటీ ఉండదు. సో ట్రామా బాండ్ అంటే ప్రేమ చేసినప్పుడు డోపమిన్ హిట్, పాజిటివ్ హార్మోన్స్, కొట్టినప్పుడు కార్టిజాల్ హిట్. ఓకే, డోపమిన్, కార్టిజాల్ ఈ 2 కాంబినేషన్ అయిపోయి బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఈ హార్మోన్స్ మిక్స్ అయిపోతాయి బ్రెయిన్లో. సో మనకి సేఫ్ ఏంటి, అన్సేఫ్ ఏంటి తెలియక మనకి ఫస్ట్లో ఏంటి, రిలేషన్షిప్లో పడేటప్పుడు హనీమూన్ ఫేస్ ఇంప్రెస్ చేయడానికి నానా దుమ్మరగడ్డలు వేస్తారు అబ్బాయిలు. ఓకే, నీకోసం చెట్టు ఎక్కుతా, గుట్టెక్కుతా, పుట్టలు ఎక్కుతా, సముద్రాలు ఇదేస్తా, ఇలా వస్తారు లైఫ్లోకి. ఒక 1 year తర్వాత వాళ్ళ లోపల ఉన్న ట్రామాలు, యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ బయటకు వస్తాయి. అది భరించలేరు, గొడవలు అవుతాయి, వద్దు నమస్కారం. ఎప్పుడైనా సరే మనుషులకి ఫ్రీడమ్కి అడ్డొస్తున్నారు అంటే అది ఉండదు బంధం. అవును. సో రిలేషన్షిప్ ఆగాలి, పెళ్ళైనా రిలేషన్షిప్ అయినా ఏదైనా లైఫ్ లాంగ్ ఆగాలి అంటే అమ్మాయి ఫ్రీడమ్కి మొగోడు అడ్డు రావద్దు, మొగోడి ఫ్రీడమ్కి అమ్మాయి అడ్డు రావద్దు. అడ్డొస్తున్నాను కానీ విచ్చలు విడితనం ఉండదు. ఫ్రీడమ్కి కూడా బౌండరీస్ ఉంటాయి. సో మన బౌండరీస్ ఏంటో మనకు తెలియాలి. ఆ ఫ్రీడమ్ని నేను రెస్పెక్ట్ చేయగలుగుతానా అనే అర్థం కావాలి, అప్పుడు డెసిషన్ తీసుకోవాలి.